స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడివే తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, ఎంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రం తండ్రి. ఈ సమయంలో నీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనమందరము ప్రస్తుతానికి బాధల్లో, వేదనలో, శోధనల్లో, అప్పుల సమస్యలతో, కుటుంబంలో అనారోగ్యాలతో మనమందరం బాధపడుతున్నాం. అవునా కదా? మేమందరం హ్యాపీగా ఉన్న వాళ్ళందరూ చేయొత్తున్నాం ఒకసారి. ఎవరు హ్యాపీగా లేరు. ఎవరికి ఏదో ఒక సమస్యలు, బాధలు, కన్నీళ్ళు, వేదనలు అన్నీ ఇలాంటి అల్లర్లతో కుటుంబం అంతా సతమవుతూ ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, దీనన్నిటికీ మెయిన్ కారణం ఏమిటి అన్న దానిని ఈరోజు మనము వాక్యంలో తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువుల వారు అతి సమీపంగా మనకి దగ్గరలోనే ఉన్నాడు. ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నది. ఈ అంత్య దినాలలో మరి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మీకు మేము ప్రకటించిన ప్రకారం మరి నాకు తెలిసి మరి అంత్యక్రీస్తు అనేవాడు 2030 కల్లా వస్తాడనేది నా యొక్క అంచనా. వస్తే చేసేది ఏమీ లేదు. మనము ప్రశాంతంగా హ్యాపీగా ఉండేది ఒక్క సంవత్సరమే. ఇంకా ఈ సంవత్సరం కానీ గతించిందంటే ఇంకా కరువు రావటం స్టార్ట్ అవుతాయి, మహాశ్రమలు రావటం స్టార్ట్ అవుతాయి, వేదనలు రావటం స్టార్ట్ అవుతాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో మనము పరిశుద్ధాత్మను కలిగి దేవుని ఆత్మను మనం ధరించుకుని లోకంలో మనం జీవించినట్లయితే దేవుడు ప్రతి కష్టాల నుంచి, ప్రతి బాధల నుంచి మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు, వాటి నుంచి తప్పిస్తాడు. హల్లెలూయా. మరి వీటన్నిటికీ రహస్యం ఏమిటి అన్న దానిని మనం చూసినట్లయితే మన బైబిల్లోనే రాయబడి ఉన్నది. అది ఏమిటి అన్న దానిని మనం చూసినట్లయితే, అందరు బైబిల్ తెరిచినట్లయితే ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుంచి చూసినట్లయితే ఇక్కడ కొన్ని భయంకరమైన నిజ సంఘటనలు ఉన్నాయి. వాటిని మనం ఈ పూట ధ్యానం చేసుకుంటున్నాం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే, చదవండి తీసిన వారు. అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఎట్లనెను, మహాబబులోను కూలిపోయేను, కూలిపోయేను. అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును, అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. చాలు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం చదువుకున్న ఈ వేద భాగంలో మహాబబులోను అనేది కూలిపోయినట్టు చెప్తున్నారు. అంటే సాతాను సామ్రాజ్యాన్ని దేవుడు ఏం చేశాడు? ద్రోశాడు. ఈ మహాబబులోను గురించి మనం కానీ ధ్యానం చేసినట్లయితే ప్రస్తుతానికి ఆ దేశం భూమి మీద ఇప్పటికీ ఉన్నదే.
ప్రజెంట్ మనం జీవిస్తున్న ఈ కాలంలో అది ఉన్నది. అది ఏమిటి అన్న దానిని ఇప్పుడే చెప్పను, లాస్ట్లో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్లయితే మీరు వాక్యం మీద దృష్టిని సరిగా నిలపలేరు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో జరగబోయే మహత్కార్యాలు, విచిత్రమైన క్రియలన్నీ అపోస్తులైన యోహాను గారికి దేవుడు చూపెట్టాడు. ఈ రాకడ, ఈ మహా సంఘటనలన్నీ జరిగిపోయిన తర్వాత ఈ సాతానుకి నివాస స్థలమైన ఈ బబులోను ఏమవుతుంది? కూలిపోయిననేసి దూత పిలుస్తుంది. దేవుని సన్నిధిలో కోటాను కోట్ల దేవతలు ఉంటారు. వీరిలో ప్రధాన దేవదూతలు 7 ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఈ క్రీస్తు విరోధులందరినీ అంతమైన తర్వాత ఈ పట్టణం అంతా ఏమైపోతుందంటే కూలిపోతున్నది. ప్రస్తుతానికి ఈ నివాస స్థలము, దేనికి నివాస స్థలము? కేర్ ఆఫ్ అడ్రస్ అంటే దెయ్యాలకి నివాస స్థలము. మనకెందుకు అనారోగ్యాలు వస్తాయో తెలుసా? మనకెందుకని కష్టాలు బాగా వస్తాయో తెలుసా? మనకెందుకని కుటుంబంలో శాంతి సమాధానం కలుగుతుందో తెలుసా? కేవలం ఈ దెయ్యం శక్తులు, చీకటి శక్తుల వల్లనే మనకి ఇవన్నీ ఉంటాయి. ప్రపంచంలో కొన్ని రహస్య సంస్థలు ఉన్నాయి. ఇల్లుమినాటి అనే సంస్థ ఉన్నది. ఈ సంస్థలో దాని సింబాలిక్ ఎలా ఉంటుందంటే, మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కొట్టినట్లయితే కమ్ముగా వస్తుంది. ఈ పిరమిడ్లు చూసారా? పిరమిడ్లో 13వ భాగం నుంచి పైకి చూసినట్లయితే ఈ ఆకారంలో ఉంటుంది. అయితే దాని మీద ఒక వ్యక్తి చూస్తున్నట్టు కనవస్తుంది. అంటే వాళ్ళందరూ దానికి అర్థం ఏమిటంటే ప్రపంచానంతా వాళ్ళు చూస్తున్నారు. ఒక భయంకరమైన రహస్య వ్యవస్థ ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అమెరికా $1 మీద కానీ మీరు కానీ చూసినట్లయితే ఈ ఇల్లుమినాటి సింబల్ అనేది దాని మీద ఉంటుంది. కొన్ని అపవిత్రమైన పక్షులు కూడా ఉంటాయి. మనకు తెలిసిన పక్షుల పేర్లు ఎవరన్నా తెలిస్తే చెప్పండి సింపుల్గా. మీకేమేమి పక్షుల పేర్లు తెలుసండి? పక్షుల పేర్లు సడన్గా ఏం చెప్తారు? పక్షుల పేర్లు చెప్పమంటే మేలకుండా చూస్తున్నారు. సింపుల్గా మనకి గుర్తొచ్చే పక్షులు ఏంటి? కాకి, రామచిలక, ఇంకా గద్ద. కోడి కూడా పక్షే, కాకపోతే అది దానికి కాళ్ళు ఎక్కువ బలంగా ఉంటాయి కాబట్టి ఎగరలేదు, అందుకని అది కూడా పక్షే. పావురం ఇలాంటి పక్షులే. కానీ కొన్ని అపవిత్రమైన పక్షులను దేవుడు వాటిని అపవిత్రులుగా చేశాడు. ఈ అపవిత్రమైన పక్షుల్లో మనగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, గుడ్లగూబ కూడా అపవిత్రమైన పక్షే. గుడ్లగూబ తీసుకుని చెయ్యొద్దండి రియల్గా. ఇటు ఊరి బయటికి మీరు పొలాలకు వెళ్తారు, పొలాల చెట్ల మీద గీ అనుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఈ గుడ్లగూబలు కూడా ఎలాంటివి అంటే అపవిత్రమైన పక్షులే. అసలు మనకి ఇవన్నీ తెలియాలంటే ఈ బబులోను గురించి క్లుప్త వివరణ మనకి తెలియాలి. దీని చరిత్రను తెలుసుకొని నేను ఇంకా లోతుల్లోనికి వెళ్తాను. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఇది చాలా విలువైన వర్తమానము. వీటి గురించి మీరు తెలుసుకున్నప్పుడు సాతానుని మీరు కాళ్ళతో చితగా తొక్కేయగలరు. హల్లెలూయా. మీ శోధన మీద మీకేం వస్తుంది? జయం అనేది వస్తుంది. దేవుడు ప్రతి ఒక్కరి యొక్క బాధలను, కన్నీళ్లను ఈ ఆరాధనలో దేవుడు తీసివేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ బబులోను గురించి మనకి తెలియాలి. చరిత్రలో మనగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా,
ఈ బబులోను సామ్రాజ్యానికి మొట్టమొదటి అధిపతి ఎవరంటే నిమ్రోదు. ఎవరు? నిమ్రోదు ఎవరు అంటే నోవాహుకి మనవడు. ఎవరికి? నోవాహుకి మనవడు. నోవాహుకి 3 పిల్లలు పుట్టారు జలప్రలయము తర్వాత. ఈ 3 కుమారులలో హాము అనేవాడు చిన్నవాడు. హాము తర్వాత కూషు పుడతాడు. కూషు తర్వాత ఈ నిమ్రోదు జన్మిస్తాడు. ఈ నిమ్రోదు ఏం చేశాడంటే నిజమైన దేవుని మర్చిపోయి బయలుదేవతలను పూజించడం మొదలుపెట్టాడు. ఏం చేశాడు? బయలుదేవతలకి ఆరాధన చేయటము ప్రారంభించాడు. ముల్లోకు దేవతలకి ఆరాధన చేయటం ప్రారంభించాడు. విగ్రహారాధనని భూమి మీద మొట్టమొదటిసారి స్థాపించింది ఎవరంటే మన ఇండియన్స్ కాదు, ఈ నిమ్రోదే. ఈ నిమ్రోదు ఎలా తెలుసుకున్నాడు మనగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ జలప్రలయానికి ముందు ఏం జరిగిందంటే దేవుడు ఒక ప్రవక్తను లేపాడు. ఆనాడు యేసు ప్రభు కాలంలో ఈ పాత నిబంధన కాలంలో ఇంకా కొన్ని ఎక్స్ట్రా పుస్తకాలు కొన్ని ఉన్నాయి. యేసు ప్రభు కాలంలో యూదులు ఏం చేస్తారంటే తోరాన్ని చదువుతారు. వారు మన కొత్త నిబంధనని చదవరు. కొత్త నిబంధన ఇప్పటికీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఈ తోరాలో ఎక్స్ట్రా పుస్తకం ఒకటి ఉన్నది. ఆ పుస్తకం ఏంటంటే బుక్ ఆఫ్ ఏనోక్, హానాకు గ్రంథం. యోధ పత్రికలో మనం చూసినట్లయితే హానాకు ప్రవచనాలు అనేసి ఉంటాయి. ఇందులో ఏమున్నాయంటే ఈ పడిపోయిన దురాత్మల గురించి రాయబడి ఉన్నది. అది మీరు ఇప్పుడు చదవాలన్నా కానీ ఇంటర్నెట్లో మీకు దొరికిద్ది. ఆ గ్రంథం అంతా నేను చదివేశాను. అందులో ఏమున్నదంటే దేవుని బిడ్డలారా, ఆ దినాలలో దేవుని కుమారులు నరుల కుమారులతో వెళ్ళినప్పుడు వారికి ఎవరు కలిగారు? నెఫినీలు కలిగారు. వీరు ఎలా ఉంటారంటే ఆ ఒక్కొక్కరు 12 నుంచి సుమారు 20 అడుగుల దాకా ఉండేవారు. ఈ గ్రంథంలో ఏమని ఉన్నదంటే ఒక 200 పడిపోయిన దెయ్యాలు ఏం చేశాయంటే ఈ హెర్మోన్ పర్వతం మీద దిగాయంట. దిగి ఏం చేశాయి? ప్రమాణం తీసుకున్నాయి. దేవుడు మనం ఏం చేశాడు? మనం ఏదో 10 మంది గర్వించినందుకు దేవుడు అక్కడ మనం తోసేశాడు. దేవుడికి బాధ కలిగించాలంటే మనం ఏం చేయాలి? దేవుని పోలికలో ఉన్న ఈ నరులను మనం ఏం చేయాలి? సర్వనాశనం చేయాలి. వీరు ఆటోమేటిక్గా నాశనం కాదు. వీరు నాశనం అవ్వాలంటే ఏం చేయాలి? మనము వారిలోనికి మనం ఏం చేర్పించాలంటే పాపాన్ని చొప్పించాలి. ఈ 200 దేవదూతలకి అధిపతి సమాజి అని లూసిఫర్ వారు ఉండేవాడు. వీళ్ళు ఒకరినొకరు ఏం చేసుకుని ప్రమాణం చేసుకున్నారు. మనం చేయాల్సిన పనిని మన మధ్యలో నిష్క్రమించుకున్నట్లయితే మాకు మేమే అపరాధులుగా ఎంచబడతామనేసి భూమి మీద ఏ ఒక్క మానవుని కూడా విడిచిపెట్టకుండా అందరిని ఏం చేయాలి? నాశనం చేయాలని కోరుకున్నారు. ఈ పర్వతం మీద దిగువచ్చి ఏం చేశారంటే మంచి వారిని పిలుచుకొని ఏం చేశారు? వారు మొదటిగా వారికి మేకప్ వేయడం స్టార్ట్ చేశారు. ఏం చేశారు? బ్యూటీ పార్లర్లో ఐబ్రోస్, మేకప్ ఇదంతా చేస్తారు. నేర్పించిన ఎవరు తెలుసా? దెయ్యాలే. నిజం, ఆ గ్రంథంలో ఉన్నదని నేను చెప్తున్నాను. ఇంకొంతమందికి ఏం చేశారంటే మంత్ర విద్యలు నేర్పించాడు. ఏం చేశారు? మంత్ర విద్యలు, చేతబడి, చిల్లంగి, బాణామతి. మన గురిజాలే సేఫ్. ఈ గురిజాల పక్కకి వెళ్ళినట్లయితే మొత్తం వాళ్ళే. ఈ పులిపాడు మొదలుకున్నట్టు గొట్టె మొక్కల నది ప్రదేశాలలో అటు ఆ ఏరియా మొత్తం వాళ్ళే. ఒకసారి 2019లో నేను మా అమ్మ దామచారలో సేవ చేశాను. మేము ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాం. అద్దెకు తీసుకున్న ఒక చిన్న గదే. ఆ గదిలో మేమిద్దరమే ప్రార్థన చేసుకున్నాం. ఎవరు వచ్చేవాళ్ళు కాదు.
వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇంటి ముందున్న ఆ గది ఒక బ్యాక్ సైడ్ ఇచ్చాడు. ఆ ఇంటి ముందున్న వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక మంత్రగతి ఉన్నారు, ఆవిడ ఏం చేస్తుంది, చేతబలి చేస్తుంది అన్నమాట. అలాంటి వాళ్ళు ఈ చేతబలులన్నీ ఏం చేసింది, ఇలాంటి విద్యలన్నీ నేర్పించారు. ఇంకొంతమందికి ఏం నేర్పించారంటే సంగీతాన్ని నేర్పించారు. ఇంకొంతమందికి ఎలా బతకాలనేసి నేర్పించి ఒకరి మీద ఒకరికి అసూయను, కోపమును, వ్యభిచారపు క్రియలను వారు మనుషులకి చొప్పించి ఏం చేశారు, ఈ దురాత్మలే మానవ ఆకారంలో చేసి మంచి మంచి స్త్రీలని అందగత్తెలను చూసి ఏం చేశారు, భూమి మీద పెళ్లి చేసుకున్నప్పుడు వారికి సంతానం అనేది ఉద్భుతమైంది. ఆ సంతానమే నెఫీలీయులు. చెప్పండి, ఎవరు? నెఫీలీయులు. ఆదికాండము 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదివితే అక్కడ మీకు కనపడింది. అప్పుడు వీరేం చేశారంటే వీళ్ళు రాక్షసులుగా ఉన్నారు. ఫస్ట్ వారికి ఆకలి అయితే భోజనం చేశారు. ఆ భోజనం చాలకపోతే పంట పొలంలో జొరబడి పంటలని తినేయటం ప్రారంభించారు. ఈ పంట పొలాలు కూడా సరిపోకపోతే ఏం చేశారంటే వారు అడవుల్లో వేటాడి జంతువులు తినటం ప్రారంభించారు. ఈ జంతువుల మాంసం కూడా సరిపోక ఏం చేశారంటే మనుషులను తినటం కూడా ప్రారంభించారు. అర్థమైందా? మనుషులు తినటం ప్రారంభించినప్పుడు ఆ మనిషిని చీల్చి పీక తింటుంటే వారు కాపాడండి అనేసి ఆర్తనాదాలు ఎక్కడికి వెళ్ళాయంటే ఆ మొర ఐగుప్తుల్లో గనక ఇశ్రాయేలు మొర దేవుని సన్నిధికి చేరినట్లు వీరి మొర ఎక్కడికి చేరింది, ఈ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మిఖాయేలు, రఫాయేలు, గబ్రియలు దూతలు వచ్చేసి దేవుడితో మొరపెట్టుకుని, ప్రభువా భూలోకం కూడా తల్లకొల్లలో అవుతుంది అన్నప్పుడు ఆ దేవుడు చూసినప్పుడు భూమి అంతా ఏమైపోయినది, చెడిపోయింది అన్నమాట. ఆ దినాలలో మరి నీతిమంతుడిగా ఎవరున్నారంటే హానాకు ఉన్నాడు. ఈ దృశ్యాలన్నీ హానాకు చూసి వినిపిస్తున్నప్పుడు హానాకుని దేవుడు ఏం చేశాడు, దర్శించాడు. హల్లెలూయా. హానాకు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు దేవుడితో ఏం చేశాడంటే అతడు దేవునితో 300 సంవత్సరాలు నడిచి దేవునితో అతడు ఏమయ్యాడు, అంతే కొనుక్కోబడ్డాడు. భూమి మీద మరణం లేకుండా కొనుక్కోయిన వ్యక్తులు ఎవరంటే ఇద్దరు. ఎవరు? ఏలియా, హానాకు. హల్లెలూయా. ఈ హానాకే ఈ గ్రంథాన్ని రాసి ఉన్నాడు. మరి యూదులు ఎందుకు తీసేశారంటే ఈ ధర్మశాస్త్రానికి కానీ ఇతను రాసిన వాటికి కానీ ఆ పోలికలు లేవనేసి దాన్ని పక్కన పెట్టేశారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పడిపోయిన ఈ దురాత్మలు ఏం జరిగాయంటే ఆ దినాల్లో మరి దేవుడు ఏం చేశాడు, జలప్రలయాన్ని రప్పించి వాళ్ళందరినీ చంపేశాడు. వాళ్ళు చచ్చిపోయారు కానీ వారి ఆత్మలు మాత్రం చావల. అవే దురాత్మలుగా మొదలయ్యాయి. వినాలందరూ తినాలి. ఏమయ్యాయి? దురాత్మలుగా మిగిలాయి. ఈ దురాత్మలో నోవాహు కుమారుల్ని పట్టి పీడిస్తున్నప్పుడు నోవాహు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఈ దేవదూతలన్నీ దిగివచ్చి ఏం చేశాయి, ఈ లూసిఫర్ దురాత్మలన్నింటినీ పాతాళంలో బంధించడం ప్రారంభించాయి. ఈ లూసిఫర్ వచ్చి ఏమో వేడుకున్నాడంటే, అయ్యా అందరినీ నువ్వు బంధిస్తే మరి మానవులు ఒక్కలే ఉంటారు, మరి ఈ మానవులు మన ఎదుట పాపం చేయకుండా ఎప్పుడు ఉంటారు కాబట్టి దీనికి కిక్కేం రాదు కాబట్టి ఏం చేయాలి, ఈ మానవులు నిజమైన వారా లేదా అబద్ధికుల అనేసి మా 100% ఉన్న దయ్యాలనే పాతాళంలో 90% బంధించు, 10% మమ్మల్ని విడుదల చేసినట్లయితే నిన్ను కనపరుస్తారో మా వైపు వస్తారో పోటీ వేసుకుందాం అనేసి ఇందులో ఉన్నదంట. ఉన్నప్పుడు ఏం జరిగిందంటే సరే 10% దయ్యాలు ఇప్పుడు భూమి మీద ఉన్నాయి. ఎన్ని దయ్యాలు ఉన్నాయి? ఈ 10% దయ్యాలే కొన్ని దురాత్మలను అవి ప్రతిపాదించింది. ఆ వాటిలోనే బయలుదేవత. చెప్పనేంటి? బయలు అంటే ఇంగ్లీష్లో ఏమంటే బాల దేవత అంటాడు. ఈ
షేము, యాపేతు, హాము. ఈ హాము ఏం చేస్తాడంటే నోవా యొక్క వస్త్రాలను ఏం చేస్తాడు? దొంగిలిస్తాడు. దొంగిలించినప్పుడు అప్పుడు కనానుని శపిస్తాడు. హాముని నోవా శపించలే. ఎవరిని శపించాడు? ఈ హాము సంతానం నుంచే కనానీలు వస్తారు. ఈ కనానీలు ఇప్పుడు ఎవరంటే నీగ్రో జాతి వాళ్ళు. ఎవరు? నీగ్రో జాతి వారు. వారు ఒక్కొక్కడు ఎంత ఎత్తు ఉంటారంటే ఇప్పుడు 7 నుంచి 8 అడుగులు ఉంటారు. ఇప్పుడు భయంకరంగా పాపం జరిగేది ఎక్కడంటే, భయంకరంగా డ్రగ్స్ మాఫియా జరిగేది ఎక్కడంటే ఈ ఆఫ్రికా ఖండాలలోనే. అయితే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఆ దినాలలో ఈ షేము, యాపేతీయులు దేవునితో ఉంటే ఈ హాము వాళ్ళు ఎవరితో ఉన్నారు? దురాత్మలకి బానిసలుగా ఉన్నారు. హాము ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు సెమెరామిస్. ఏం పేరు? సెమెరామిస్. హాము చనిపోయిన తర్వాత సెమెరామిస్ గర్భంలో ఎవరున్నారంటే నిమ్రోదు ఉన్నాడు. ఆయన బయటికి రాగానే కన్న కొడుకుని ఏం చేసింది? పెళ్లి చేసుకుంది. ఎందుకంటే ఇతడు దేవుని పోలికల్లో పుట్టాడు అనేసి. వీడు ఏం చేశాడు? ఇంక బయలుదేవతలకి, అష్టావృతి దేవతలకి పూజలు చేయటం ప్రారంభించాడు. ఈయనకు ముందు 100 సంవత్సరాలకు ముందు ఏం జరిగింది? భూమి మీదకి ఏమొచ్చిందంట? మహా జలప్రళయం అనేది వచ్చింది. మరి ఈ జలప్రళయం మళ్ళా వస్తే మనం ఏం చేయాలి? మనం ఎత్తైన శిఖరాన్ని కట్టుకోవాలనేసి బబులోను గోపురం నిర్మించడం వాడు ప్రారంభించాడు. ఈ ఎత్తైన బబులోను గోపురాన్ని ప్రారంభించినప్పుడు అది ఆకాశానికి అంతగా కట్టాడంట. ఆ దినాలలో ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ ఏం చేశాడు? వాడు పోగేసుకొని ఈ పట్టణం కట్టినప్పుడు ఇంచుమించు కింద నుంచి పైకి ఒక రాయి వెళ్తే ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం పట్టిద్దంట. కింద నుంచి పైకి వెళ్ళే లోపల ఒక రాయి వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం పట్టేది. ఈ పట్టణం కట్టేటప్పుడు మనుషులు జారిపడితే అంతే చూసేవారు, కానీ ఆ నుంచి ఒక ఇటకాన్ని జారిపడితే రొమ్ములు కొట్టుకుని నడిచేవాళ్ళంట. దీన్ని వారు 3 విధాలుగా కట్టారు. ఒకటి, జలప్రళయం అనేది మళ్ళీ వస్తే ఏం చేయాలి? ఇది ఎక్కి జలప్రళయం మునగకుండా ఉండాలనుకున్నారు. రెండవది ఏంటంటే భూమి మీద రాజులు ఎవరైనా ఉన్నారంటే మనమే అనుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేయాలనుకుంటే ఈ బయలుదేవతలని అక్కడ పెట్టేసి దేవుని మీద ఏం చేయాలనుకున్నారు? బాణాలతో కొట్టిపడేయాలనుకున్నారంట. దురాలోచనలతో ఈ పట్టణాన్ని కట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? దిగి వచ్చి ఆ పట్టణాన్ని నాశనం చేశాడు, కొలాప్స్ చేశాడు. ఆ పట్టణాన్ని ఏం చేసి ఆ ప్రాంతంలో భూకంపాన్ని సృష్టించి దేవుడు ఏం చేశాడు? పై నుంచి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయేటట్టు చేశాడు. ఆ ప్రాంతంలో దురాత్మలు తిరుగుతాయి. ఆ ప్రాంతంలో భయంకరమైన తోడేలు తిరుగుతాయి. ఇప్పుడు ఆ ప్రాంతంలో విషసర్పాలు చెబుతాయి. ఆ ప్రాంతం దర్శించాలని ఎవరన్నా వెళ్ళినట్లయితే వాడు పోవటమే కానీ తిరిగి వచ్చేదే ఉండదు. ఒకవేళ గర్భిణీ స్త్రీలు కూడా ఇందులో పనిచేశారంట. పిల్లలని కన్నాక ఏం చేయాలి? ఆ పిల్లలని ఆ ఊళ్ళో కట్టుకొని ఇటుకలు మూసేవాళ్ళంట. చూసుకోండి, అలాంటి భయంకరమైన క్రూరత్వం కలిగిన వారు వీరు. అయితే ఆ దినాలలో ఈ బబులోన్ని ఏం చేశాడు? దేవుడు తారుమారు చేశారు. భాషలకు భాషలు ఏం చేశాడు? ఒక్కరి భాష ఒకటి తెలియకుండా తారుమారు చేశాడు. మన ఇండియాలో ఎన్ని భాషలు ఉన్నాయి? సుమారు 1600 రకాల భాషలు ఉన్నాయి. ప్రపంచంలో 3500 భాషలు ఉంటే మన భారతదేశంలోనే 1600 పైగా భాషలు ఉన్నాయి. మన ఆంధ్ర తెలంగాణలో తెలుగు మాట్లాడతాం. మీరు హైదరాబాదు ఈ గోల్కొండ ఈ ప్రాంతంలోకి వెళ్తే అందరూ ఏం మాట్లాడతారంటే ఉర్దూ మాట్లాడతారు,
హిందీ మాట్లాడతారు. మీరు తమిళనాడు వెళ్తే తమిళనాడు మాట్లాడతారు, కర్ణాటక వెళ్తే కన్నడ మాట్లాడతారు, ఒరిస్సా వెళ్ళినట్లయితే ఒడియా, లంబాడి భాషలన్నీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పడిపోయిన దురాత్మలో ఈ ఇప్పుడున్న మనుషుల్ని ఏం చేశాయంటే పట్టుకొని వారిని ఏం చేసుకున్నాయి, వశం చేసుకున్నాయి. ఈ ఇల్లుమినాటి సంస్థ అనేది ఎక్కడి నుండి వచ్చిందంటే ఇక్కడ నుండే వచ్చింది. ఒక ఇంటర్వ్యూలో కమలాసన్ కూతురు శృతి హాసన్ కూడా ఈ సంస్థలో ఉన్నది. చూసుకుని అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రపంచంలో హాలీవుడ్ యాక్టర్లు కానీ సినిమా హీరోలు కానీ వీళ్ళందరూ ఎట్లా ధనవంతులు అవుతారో తెలుసా? సాతాన్ ఆరాధన చేస్తారు. ఈ ముల్లోకు దేవతని వీళ్ళు ఏం చేస్తారు, ఆరాధన వర్షిప్ చేస్తారు అన్నమాట. ఇక రీసెంట్గా ఎప్స్టీన్ ఫైల్స్ అనేసి మనం విన్నాం. ఈ కరేబియన్ ఐలాండ్లో అమెరికాలో సముద్రం ఒడ్డున ఒక సాతాన్ దేవాలయం ఉన్నది. ఈ సాతాన్ దేవాలయానికి అధిపతి ఎవరు? జెఫ్రీ ఎప్స్టీన్. వీడు ఏం చేస్తాడంటే 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపున్న అమ్మాయిలను కానీ చిన్నపిల్లలను ఏం చేస్తాడు, కిడ్నాపింగ్ చేసి వారిని కొంతమంది గొప్ప గొప్ప నాయకులతో వారిని మానభంగాలు చేయించేవాడు అన్నమాట. మసాజ్ అనేసి ఆ ఫైల్స్ మొత్తం ఉన్నాయి. ఆ వీడియోస్లో చూస్తే గుళ్ళు దగ్గర పొడిచిందనమాట. చూశాను ఈ మధ్యకాలమే. ఈ చిన్నపిల్లలని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని బిడ్డలారా, అవి చెప్పాలంటే అసహ్యంగా అంత ఘోరంగా ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లలు వాళ్ళు బతుకుండగానే చర్మాలు ఒలిచేస్తున్నారు. చూసుకోండి, చర్మాలు ఒలిచేసి వారిని మిక్కిలి భయభ్రాంతులకు గురి చేసినప్పుడు వారిలో ఆ వేదన స్టార్ట్ అయినప్పుడు ఒక లాంటి ద్రవం అనేది బయటకు వస్తుందంట శరీరంలో నుంచి. ఆ సమయంలో ఏం చేస్తారంటే వారిని తలక నరికేసి ఆ దురాత్మకి ఏం చేస్తారు, వాళ్ళు బలిగా అర్పించినప్పుడు ఆ పచ్చినెత్తురు వీళ్ళు తాగేసేవాళ్ళంట. టైటానిక్ సినిమా ఎంతమంది చూశారు? తెలుసు, దాని గురించి అని తెలిసిన వాళ్ళని చెయ్యొద్దండి. ఆ సినిమాలో హీరో ఉంటాడే, వాడు 35 కేజీలు మాంసం తిన్నంట, చిన్నపిల్లల మాంసం. పెద్ద పెద్ద బడా నాయకులు అందరూ ఈ సంస్థలో ఉన్నారు. ప్రపంచంలో పేరుగరించిన అగ్రనాయకులు అందరూ ఇందులో ఉన్నారు. వీరి ఉనికి అనేది బయటకు వస్తుందనేసి ఈయన్ని జైలు ఎప్పించి ఏం చేశారు, వీళ్ళందరూ చంపేశారు. వాడు ఎప్పుడో చచ్చిపోయాడు. కానీ వాళ్ళు చేసిన దురాఘాతాలన్నీ ఇప్పుడు ఏమొచ్చాయి, బయటికి వచ్చి ఉన్నాయి. వాళ్ళు ఆరాధనలో ఏముంటాయంటే ఈ ఆరాధనలో ఈ నరబలి ఇస్తారు. వాళ్ళని చంపేసి ఆ సముద్రంలో ఎవరైతే తిరండి చూసుకోండి. ఎట్లా దానికి ఆరాధన కానీ చేసినట్లయితే సాతానుడు ఏం చేస్తాడంటే ధనం ఇస్తాడు, ఐశ్వర్యవంతులను చేస్తాడు. ఒకసారి నాకు ఒక కళ వచ్చింది, అది చెప్పేసి నేను ముందుకెళ్తాను. నేను నాకు తెలిసిన పాస్టర్ ఉన్నారు ముట్కూరులో. మేము ఏం చేసామంటే జోక్గా మాట్లాడుకుంటాం. నీ దగ్గరికి ఇలా దెయ్యం అవుతుంది అన్న. దెయ్యమా దాని అనేసి రమ్మని చూసుకుందామన్నా. నువ్వు చూస్తే తట్టుకోలేవు అన్నాడు. నేను చూస్తా, నాకు ధైర్యం నాకున్నది, దేవుడు నాతో ఉండగా నాకేంటి భయం అనేసి ఉన్నా. అయితే రాత్రి వస్తుంది పో అన్నాడు. సరే, అసలు అది ఎట్టుంటుంది అనేసి, దేవుడా ఈ లోకంలో ఈ ధనపిశాచి ఇలాంటివి ఉంటాయి కదా, ఎట్టుంటాయి అనేసి మనుషులు అనుకుని అంతే పడుకున్నా. అప్పుడు పెళ్లి కాలేదు, 2019, 20 ఆ ప్రాంతంలో. ఒక అర్ధరాత్రి పూట మా ఇంటి ముందుకి ఒక పెద్ద దెయ్యం, ఫోల్ అంత ఉంటుంది, 13 అడుగులు ఇవి ఉన్నాయి కదా, అంత ఎత్తు, ఇంకా పెద్దగా ఉన్నది. అది దాని కాళ్ళు ఎట్టని అంటే కింద నుంచి కోడి కాళ్ళు మోకాళ్ళ దాకా
ఈ తొడల నుంచి ఏడదాకా ఎలుగుబంటి ఆకారం ఉన్నది. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఆ చాపాకారం ఉన్నది. తలకాయ అయితే ఆ భయంకరమైన జుట్టను తిరగబోసుకొని అదేం చేస్తుందంటే ఈ నోట్లో ఒక పంది కుక్కునో పందినో పేక దిగినప్పుడు రక్తం బయట కారుతుందన్నమాట. దాని కళ్ళు చూస్తే కళ్ళు లేవు. కివి పక్షిని చూశారు అన్నా, నిప్పుకోడి అడవి నిప్పుకోడిని. అడవి నిప్పుకోడి కనుక దాని మూతి అట్టున్నది. అది ఏం చేస్తుందంటే ఇటు చెయ్యెత్తి ఆశీర్వదిస్తుంది జనాలని. దీని చేత మోసపరిచేబడే వారికేమో అది ఒక దేవతలాగా కానొస్తుంది. దాని ఒరిజినల్ రూపం చూసేది నేకేమైతే దాని ఒరిజినల్ రూపం కానొస్తుంది. అది వారిని ఆశీర్వదిస్తున్నప్పుడు వారికి దాని చేతి ద్వారా మోసపోతున్న వారికి ఏం కానొస్తున్నాయి అంటే బంగారపు బిస్కెట్లు పడుతున్నాయి, ఉంగరాలు పడుతున్నాయి, డబ్బులు కట్టలు ఒళ్ళులో పడుతున్నాయి అన్నమాట. నాకంటికి ఎట్ట కానొస్తుందంటే అది తేళ్ళు, చిన్న చిన్న పాములు, మండ్రగబ్బలు, కొన్ని అపవిత్రమైన జీవులు దాని చేతులను వస్తున్నాయి. నాయన ఏది అనేదంటే నువ్వు అన్నావు కదా దయ్యం చూస్తాను అన్నావు కదా ధనపేశాసి అని అదే ఇది అందు. వాము నాయన నా ఇద్దరు తీసి నేను దెబ్బకే ఇంక వేసి అనమాట. వేసి రక్తమే జయం. ప్రజలందరినీ ఇదేం చేస్తుంది? మోసం చేస్తుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాతానుని ఆరాధించే వారు ఏం చేస్తారంటే ఇలాంటి భయంకరమైన వాటిని చేస్తారు. అందుకని ఇప్పుడు మనం అందరం ఏ దినాలలో ఉన్నామంటే రాకడ దినాలలో ఉన్నాం. మనం ముగించుకుందామండి. ఈ రాకడ దినాలలో ఉన్నాం. ఈ సాతాను నెట్వర్క్ అనేది ఇప్పుడు భూమి మీదకి విస్తరించింది. ప్రస్తుతానికి మనం కానీ చూసినట్లయితే మనకి గ్యాస్ అనేది లేదు. గ్యాస్ ఉన్నది కానీ వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే ఈ సంస్థలో ఒక రాష్ట్ర సంస్థలో ఏముందంటే దురాత్మలన్నిటి కలిసి ఒక దేశానికి ఒక ప్రధాని కావాలంటే వెనక వీళ్ళు ఉంటారు. ఒక దేశంలో ఈ అల్లకొల్లం రావాలంటే వెనక వీరు పనిచేస్తారు. ఒక దేశం మీదకి దేశం యుద్ధం రావాలంటే వెనక వీళ్ళు ఏం చేస్తారు? ఆ మంత్రాలు ఉచ్చరించినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. చూసుకోండి, మనకి అండర్ గ్రౌండ్లలో చాలామంది భయంకరమైన వ్యక్తులు ఉంటారు. వారు పూజలో మనకంటే బహు కఠోరంగా ఉంటాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకని చూసినట్లయితే ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఈ 2028లో ఏమొస్తుందంట? లాక్డౌన్ అనేది రావాలనేసి అంటున్నారు. ఖచ్చితంగా వస్తే మనం చేసేది ఏమీ లేదు. చూసుకోండి, ఈ కరోనాకి ముందు ఈ జెఫ్రీ ఎప్స్టీన్ వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఒక భయంకరమైన ప్రయోగం చేశారు. ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నది, మరి మనం ఆశీర్వదించబడాలంటే ఎంతమంది జనం ఉంటే మనము ఆశీర్వదించబడాలి ఏం చేయాలి? కొంతమందిని చంపేయాలన్నప్పుడు కొన్ని వైరస్ని వాళ్ళు ఏం చేశారంటే పంపించారు. ఆ వైరస్ వల్లనే దరిదాపు ఎన్ని వేల కోట్ల మంది చనిపోయారు. అంచనాకు వచ్చింది 4 కోట్ల మంది చనిపోయారు అనేసి అంచనా వచ్చింది. కానీ ఇంకా అంచనా అందని వాళ్ళు ఇన్ని వేల మంది చచ్చిపోయి ఉంటారు తెలియదు. లాక్డౌన్ రావాలంటే వెనక వీళ్ళు పనిచేస్తారు. ఇవన్నీ ఎంత దినాలలో జరుగుతాయి. అయితే ఈ బబులోన్ ఏమైపోయింది? ఆ దినాలలో కూలిపోయిందన్నమాట. ఈ బబులోను మహావేశ్య అనేసి కూడా దేవుడు ఏం చేశాడు? సంబోధించాడు. 18వ వచనం చదువుదాను. 18వ అధ్యాయము 2వ వచనం ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించేట్ల మహాబబులోను కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును
ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రతమును, అసహ్యమును అయిన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను. అదేంటంట? బబులోను పట్టణం. ఆ బబులోను ఏంటంటే నేడు దాన్ని ఏమంటున్నారు? మీకు ఏం తెలుసు చెప్పండి. చాలామంది ఏమంటారంటే ఆ బబులోను ఏంటంటే అమెరికా అనుకుంటారు. అమెరికా కాదు, సౌదీ అరేబియా. ఎందుకంటే దీనిట్లారా ప్రపంచంలో ఉగ్రవాదులు స్టార్ట్ అయ్యేది అక్కడ నుండే. ప్రపంచంలో నుంచి తలలు నరికేది అక్కడి నుంచే. ఈ అంత్యక్రీస్తుకి మార్గాలు వేసేది కూడా ఎవరంటే ఈ సౌదీ అరేబియానే. ఏం కాకపోయినా సరే మనం ఎవరికి భయపడాలి? దేవునికి మాత్రమే భయపడాలి. కానీ లోకంలో సాతాను కానీ సాతానికి సంబంధించిన ఎవరికి మనము భయపడిన అవసరమే లేదు. అందరూ ఏమనుకుంటారంటే అమెరికా అనుకుంటారు. అమెరికా కాదు, సౌదీ అరేబియా. ఎందుకంటే ప్రపంచంలో వీరంత ధనవంతులు ఎక్కడా ఉండరు. మన బాత్రూంలో పింగాణి ఇవి వాడుకుంటాం, కానీ వాళ్ళ బాత్రూంలో కూడా కూర్చునేది ఎలాంటిది? బంగారపు అన్నమాట. వాళ్ళు వాడే అంత అచ్చం బంగారం. వాళ్ళు వేసుకునే డ్రెస్సులు కానీ వాళ్ళకుండే సంపద ప్రపంచంలో ఎవరికి ఉన్న పైకి మళ్ళీ శాంతి మతమే. కానీ అంతరంగంలో వాళ్ళు ఎవరు? భయంకరమైన తోడేళ్ళు. అయితే దేవుని బిడ్డలారా, ఇది కూడా ఏమైపోతుంది? కూలిపోబోతుంది. రాసి పెట్టుకోండి. మనం బతుకుంటే ఖచ్చితంగా ఇదంతా మనం చూడబోతాం. యేసు రక్తమే జయం. ఇది మహామర్మం. మరి ఆ దినాలలో రోమా పట్టణం అనేది దీనిని ఏం చేస్తుంది? పరిపాలిస్తుంది. దీన్ని కానీ రాసినట్లయితే దేవుని బిడ్డలారా, మరి అక్కడ ఎవరికి ప్రమాదం ఉంటుంది? యాహాను గారికి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ రోమా పట్టణాన్ని తీసివేసి ఆయన ఏం చేశాడు? మహాబబులోనుగా అంగీకరించాడు. ఈ మహాబబులోను పట్టణము ఎక్కడ ఉన్నదంటే నేడు ఇరాక్ దేశంలో ఉన్నది. ఇరాక్ దేశంలో బాగ్దాద్ అనేది ఉంటుంది. ఈ బాగ్దాద్కి దక్షిణ వైపున 70 కిలోమీటర్ల దూరంలో ఈ బబులోను అనేది కూలిపోయిన ఆ చీకటి సామ్రాజ్యం అనేది అక్కడ ఉంటుంది. రెస్ట్ మనకేనా ఉండేది? ఇంకెవరికి రెస్ట్ ఉండదా? యేసు ప్రభు తప్పనిచ్చి అన్నిటికీ రెస్ట్ ఉంటాయి. తెలుసా? ఇప్పుడు మీరు పోలీసు వ్యవస్థనే కానీ, ఆర్మీ వ్యవస్థనే కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్ వ్యవస్థని ఏది చూసుకున్నా సరే, ఉదాహరణకి స్కూల్లో టీచర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 2 గంటలకు పనిచేసే వాళ్ళు 4 దాకా చేస్తారు అనుకున్నాం. తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ గృహాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. పోలీస్ శాఖ వారు కూడా అంతే. ఉదయం డ్యూటీ చేసుకుని సాయంత్రం 2 వెళ్తారు. నైట్ షిఫ్ట్లు 5,000. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కూడా 5,000. మానవులు ఏ విధంగా విశ్రాంతి తీసుకుంటారో ఆ విధంగా దెయ్యాలు కూడా విశ్రాంతి తీసుకుంటారు. తెలుసా? అర్థమవుతుందా? రహస్యం చెప్తాను. మీకు ఎంతవరకు ఎవరు చెప్పుండరు లేదని నేను అనుకుంటున్నాను. కొన్ని అపవిత్రమైన పక్షులు వస్తాయి మనకి. తెలిసినవి కొన్ని అపవిత్రమైన పక్షులు వచ్చి ఏం చేస్తాయి అంటే వాటిల్లో దెయ్యాలు వస్తాయి. మేఘశకునాలు, సర్పశకునాలు, శకునములు చూసేవారు కానీ, కొంతమంది భూత వైద్యులు కానీ గమనించినట్లయితే భయంకరమైన మంత్రాలు ఉంటాయి. వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏందో తెలుసా? ఈ మహా బబులోనే. ఇవన్నీ ఒక పక్షి వచ్చి మన ఇంటి మీద కానీ వాలిందనుకోండి, ఆ ఇంట్లో శోధనలు, అనారోగ్యాలు, గొడవలు భయంకరంగా మొదలవుతాయి. మరి ఈ పక్షులు ఎలా ఉంటాయంటే రహస్యంగా ఉంటాయి. అంటే మన కంటికి కనపడవు. దెయ్యాలు మన కంటికి కానొస్తాయా? నాకు దెయ్యాలు కానొస్తాయి, నువ్వు చెయ్యొస్తాను మీలో ఏమన్నా ఉంటే లక్కీ గారికి దెయ్యాలు కానొస్తాయి అంటే
కానొస్తాయి కానీ రావా? నాకు కానొస్తాయి. యేసు రక్తమే జయం. అయితే దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ గృహాలని దర్శించి ఆ గృహాల మీద వాలి వెళ్ళిపోయినట్లు ఆ ఇంట్లో శోధనలు వస్తాయి. మరి వాలి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తాయి అంటే ఇవన్నీ రెస్ట్ తీసుకోవటానికి ఈ చీకటి సామ్రాజ్యంలోనికి వచ్చి రెస్ట్ తీసుకుంటాయి అన్నమాట. అర్థమవుతుందా? కొన్ని పక్షులు మీరు అర్ధరాత్రుల వేళ లేచి చూసినట్లయితే కొంగలో ఏం చేస్తాయంటే ప్రయాణం చేస్తూ ఉంటాయి. కొంగలు అర్ధరాత్రులు పక్షులు ఎక్కువగా ప్రయాణం చేస్తాయి, వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. ఎందుకు? వీటి నివాస స్థలం ఏదంటే ఈ మహాబబులోను. ఈ కూలిపోయిన అపవిత్రాత్మలన్నీ ఏం చేస్తాయి, వాటి డ్యూటీ అవి చేసుకొని ఏం చేస్తాయి అంటే పొయ్యి ఆడిపోయి రెస్ట్ తీసుకుంటాయి. వాటి రెస్ట్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తాయి, వాటి డ్యూటీ అవి చేసుకుంటాయి. అందుకనే ప్రపంచంలో యుద్ధాలు ఎందుకు జరుగుతాయి అంటే వీటి పనే. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభాలు ఎందుకు వస్తాయంటే వీటి ద్వారానే. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చింది, గ్యాస్ లేదు. గ్యాస్ ఉన్నదా? గ్యాస్ ఇప్పుడు బుకింగ్ అవుతున్నా కానీ బుకింగ్ కావట్లే. మొన్న సెంటర్లో టిఫిన్ చేయడానికి వెళ్ళి అడిగితే ఏమన్నారు, గ్యాస్ రావట్లేదు కదా, ఒక గ్యాస్ మరి మీరు ఏ విధంగా ఎంత కొంటున్నారు అనేసి బ్లాక్లో కార్డు మీద 950 రూపాయలది, బ్లాక్లో ఎంతో తెలుసా? 2500 అంట. ఎంత? 2500. దానికి కారణం ఏంటి? ఈ దురాత్మలే కారణం. నిన్నేదో ఒక షిప్ అనేది వస్తుంటే ఈ ఇరాన్ వాళ్ళు ఏం చేశారు, దాని మీద బాంబు వేసి మొత్తం నాశనం చేశారు. దీని నుంచి ఏమవుతుంది అంటే వేదనలకి ప్రారంభం. ఈ సాతానుడు ఏం చేస్తాడు, కొన్ని దురాత్మలని భూమి మీదకి పంపిస్తాడు. పంపించినప్పుడు కొంతమందికి జబ్బులు, కలరాలు, జలరాలు, కరోనా, కొంతమందికి ఈ ఎలాంటి భయంకరమైనవన్నీ చేస్తూ ఉంటారు. మనుషులకి మనుషుల మధ్యలో సమాధానం లేకుండా వైరాలు కలగజేస్తాడు. వీటన్నిటి గురించి చిన్నప్పుడు మనం భయపడిన అవసరం లేదు. ఎందుకంటే యేసయ్య వీటి గురించి 2000 సంవత్సరాల ముందే చెప్పాడు. నా రాకడ ఆగమన కాలం ఎలా ఉంటుందంటే దేశాల మీదకి దేశాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, మహా తెగుళ్ళు వస్తాయి. ఇప్పుడు మనం చూసింది ఒక మహా తెగుళ్ళను చూసాం. అదేంది? కరోనా. ముందు రోజుల్లో లాక్డౌన్ వస్తుంది. వాళ్ళు ఉదాహరణకు ఆ సమయంలో నువ్వు కానీ విజయవాడ, హైదరాబాద్ వెళ్ళావనుకో, నువ్వు అక్కడే ఉండిపోతావు. ఇంకా తిరిగి రావటానికి ఉండదు. వెహికల్స్ నాడవు, డీజిల్ ఆగిపోయిద్ది, గ్యాస్ ఆగిపోయిద్ది, వాహనాలు అన్నీ ఏమవుతాయి, స్తంభించి పోతాయి. ఎందుకైనా మంచిది ఈ గ్యాస్ మీద మీరు ఆధారపడకుండా ఇంకా పూర్వం కట్టెల పొయ్యిలు ఏ విధంగా వాడుకున్నారో అది వాడటం కూడా ఇంకా ప్రారంభిస్తారు అన్నమాట. ఇక్కడ నుంచి మీరు ఇప్పటి నుంచి ప్రారంభించినట్లయితే ఆ టైంకి మీకు అది అలవాటు అయిపోద్ది. యేసు రక్తమే జయం. చూడండి దేవుని బిడ్డలారా, ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే వేదనలకి, ప్రభు రాకడికి సాదృశ్యం. ఎందుకంటే ఆ రాసులకు రాజు, ప్రభులకు ప్రభువు ఆయన ఎట్లా రాబోతున్నాడు? అతి త్వరగా మనందరినీ కొనుక్కోవటానికి ఆయన వస్తున్నారు. చనిపోయేవాడిని ఇంకా చనిపోవటమే బెటర్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ వాడు బతకాలనుకుంటే మీరే వాళ్ళకి ఏం చేస్తారు, 666 ముద్ర మీ నుంచి వాళ్ళకి పడిపోయింది. ఈ 666 ముద్ర గురించి కూడా మీకు వివరించాను. దానికి డైరెక్ట్గా అందరూ చెప్పి ఏదేదో చెప్తారు కానీ వాళ్ళు ఎంత చెప్పినా సరే నా బుర్రకి ఎక్కలే. దాని మీద సంపూర్ణంగా కూర్చొని రీసెర్చ్ చేసి గ్రీకుల్లోకి, హిబ్రూలోకి మొత్తం ట్రాన్స్లేట్ మొత్తం చేసినట్లయితే పక్కన 666 666. మొదటారు ఎవరంటే అబద్ధ ప్రవక్త. రెండవది ఎవరంటే అంత్యక్రీస్తు. మూడవ 6 ఎవడు? అపవాదైన సాతానుడు. ఈ ముగ్గురు కలిసి ఈ ప్రపంచాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు? అల్లకల్లలో చేస్తున్నారు. సాతాను గాడికి ప్రాణం దేంట్లో తెలుసా?
తోకలోనే. మీలో పాములు చంపిన ఎంతమంది? నేనైతే చంపి మీరు చంపబోతే. పాము ప్రాణం ఎక్కడ ఉంటుందంటే తలకాయలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో ఏం చేశాడు? దాని తలకాయని చితకదొక్కాడు, చచ్చిపోయింది అప్పుడే. కొన్ని పాములు చచ్చినా కానీ వాటి ప్రాణం ఎక్కడ ఉంటుంది? తోకలో ఎట్ట ఆడిస్తూ ఉంటుంది. దాన్ని చచ్చిదాకా పొడి తినేదాకా చచ్చిపోద్ది అనమాట. అంటే సాతానుడు ఎప్పుడో వాడి బలవంతా ఎప్పుడో దేవుడు యేసయ్య తీసివేశాడు. మరి ఇప్పుడు ఈ ప్రపంచం తలకొల్లలో అవుతుందంటే దేని ద్వారా? కేవలం వాడి తోకలోనే అంత పవర్ ఉంది. ఈ తోక ద్వారా వాడు ఏం చేసిందంటే నక్షత్రాలన్నింటిని కొట్టినప్పుడు ఆ భూమి మీదకి గొప్ప గొప్ప దైవసేవకులందరూ పడిపోయారు. ఆ గొప్ప సేవకుల్లో కేఏ పాల్ గారు ఒకడు. కేఏ పాల్ గారు అంత మహా గొప్ప ప్రవక్త అంటే దేని బిడ్డలారా, ప్రపంచంలో ఉన్న దేశ అధినాయకులు అందరూ ఆయన కిందకు వచ్చి ఏం చేశారు? ప్రార్థన చేయించుకుంటే అంత గొప్పవాడు కూడా ఇప్పుడు ఏమైపోయాడంటే పిచ్చోళ్ళలాగా అయిపోయాడు. ఆయన ఎవరు పట్టించుకోరు. ఎందుకని? సాతాను అడదేసింది. మనం కూడా ఈ సాతాను గాడి కబంధస్తాల కింద ఉండకుండా పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఆత్మాభిషేకంతో మనం నింపబడినట్లయితే యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఆత్మతో పరిశుద్ధాత్మతో కలిగి ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తుంటారో వారి మీదకి చీకటి శక్తులు ఏమి పనిచేయవు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మ కలిగి జీవించినట్లయితే దెయ్యాలు నీ దగ్గరకు రావు, నీ గృహంలోనికి రావు. మీ ఇంట్లో నువ్వు ప్రార్థన బలిపీఠాలను రోజు కట్టుకున్నట్లయితే, ప్రార్థన చేసినట్లయితే మీ ఇంటికి ఏ తెగులు కూడా రాదు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదనేసి ఉన్నది. హల్లెలూయా. నువ్వు బూతులు తిట్టినా, అబద్ధాలు ఆడినా, దొంగ మాటలు ఏం చేసినా సరే ప్రతి దానికి దేవుడు ఏం చేస్తాడు? పాపానికి లెక్క రాస్తాడు. ఆ లెక్కలకి పరిష్కారం ఉంటుంది. వీటికి కారణం ఎవరు? సాతాను మన మైండ్ ఏం చేస్తుంది? కంట్రోల్ చేస్తుంది. ఈ ఫోన్ ఉంది కదా, ఫోన్ ఉన్న చెయ్యత్తను ఒకసారి ఇలాంటి ఫోన్, పెద్ద ఫోన్ ఉన్న వాళ్ళు అందరికీ ఉన్నది. ఒక 10 నిమిషాలు మీరు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ ఒక దాని మీద ఒక 10 నిమిషాలు ఆలోచన చేసినట్లయితే మీరు ఏదైతే ఆలోచన చేస్తారో అదే మీకు కానవుతుంది ఆన్ చేస్తే. అర్థమైతే ఇప్పుడు నేను నాకు మంచి బట్టలు కావాలనేసి నేను ఆలోచన చేసి యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నాను అనుకో, మంచి మంచి షర్ట్లు కొనుక్కోమని కొన్ని యాడ్లు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మన మనసులోనిది ఈ ఫోనే ఉంటుంది. అర్థమవుతుందా? మనం అందరినీ ట్రాక్ చేస్తున్నాం అన్నమాట. సో మనము జాగ్రత్తగా ఉండాలి. కావున మనమందరము అపవాదికి చోటేయకుండా దేవునికి మన హృదయంలో చోటిచ్చి ఈ దురాత్మ శక్తుల నుంచి మనమందరం విడిపించబడతాం. దేవుడు మీ అందరికీ అట్టి విడుదల అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సమయంలో ప్రార్థన చేసుకొని ముగించుకుందాం అండి. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, ఈ మాతో ఉన్నందుకు వందనాలు. అద్భుతమైన కొన్ని మర్మ రహస్యాలను ఈ పూట మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. విన్న బిడ్డలలో, ఈ హృదయాలలో నాయన ఈ వాక్యము నాయన ముద్రించబడునుగాక. అయ్యా, వీటిని వీరు నెమరు వేసుకునిగాక ఆజ్ఞాపిస్తాను. ఈ బిడ్డలకు నాయన వ్యతిరేకం ఉడిపించబడిన ఏ ఆయుధము వర్ధలేదు నాయన. మా అందరికీ నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి నీ పరిశీలనను వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.